11,815 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అంటే లెక్కరు అమ్మకాలేమో 18% పెరిగాయి అధ్యక్ష, బీర్ల అమ్మకాలు 40% పెరిగాయి అధ్యక్ష. అంటే ఒక డిసెంబర్కి ఈ డిసెంబర్కి లెక్కర్ అమ్మకాలు 4,62,000 పైన పెరిగాయి అధ్యక్ష. బీర్ల అమ్మకాలు 2,70,000. ఆవిడ ఉద్దేశం డిఫరెన్స్ ఏదో అమ్మకాలు పెరిగినాయనో తగ్గినాయనో చెప్తున్నారు. ప్రజల మహిళలు చిన్నారుల మాన ప్రాణాలకు సంబంధించిన విషయం, అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం అధ్యక్ష. రాజకీయాలు ఇక్కడ మాట్లాడొద్దు అధ్యక్ష, దయించి రాజకీయాలు మాట్లాడొద్దండి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సరే, ఇన్ని బెల్ షాప్స్ పెరుగుతున్నాయి, స్కూల్స్కి వెళ్ళేదారులు, కాలేజీలకు వెళ్ళేదారులు ఇన్ని బెల్ షాప్స్ కనిపిస్తున్నాయి అనేసి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అధ్యక్ష. మనం ప్రత్యక్షం చూసిన ఎన్ని మద్యం షాప్స్ మీద ఇలా బెల్ షాప్స్ ఉన్నాయని కేసులు పెట్టారు. యాక్చువల్లీ చెప్పాలంటే అధ్యక్ష, కావాలంటే చాలా వీడియోస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటి మీద కేసులు పెట్టారా మంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి, సభకి నేను సమర్పిస్తాను అధ్యక్ష. అసలు ఎన్ని కేసులు పెట్టారు అధ్యక్ష? అలాగే నేను చదివాను పేపర్ లో, ఒకసారి దొరికితే 5 లక్షల ఫైన్ చాలా ఉన్నాయి. ఎన్ని బెల్ట్ షాపుల మీద కేసులు పెట్టారనేది మీ ప్రశ్న, అంతే కదా? రెండోసారి దొరికితే లైసెన్సే క్యాన్సిల్ చేస్తామన్నారు. అలా ఏమైనా క్యాన్సిల్ చేశారా? అవన్నీ కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఎవిడెన్స్ ఇవ్వండి. ఎందుకంటే గౌరవ సభ్యులు వరదు కళ్యాణి గారు మరి చాలా ఆవేదనతో ఆవేశంతో చెప్పారు అధ్యక్ష బెల్ట్ షాప్స్ గురించి. ఎందుకంటే బెల్ట్ షాప్స్ని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదనే ఉద్దేశంతోనే మేము చాలా స్ట్రిక్ట్గా, ఎందుకంటే గత ప్రభుత్వంలో చూస్తే అధ్యక్ష దాదాపు